ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక యోగం చూద్దాము. ఇది కూడా కొంచెము నెగిటివ్ యోగం అనే చెప్పచ్చు. శకట యోగము. అసలు శకట యోగం ఎలా ఏర్పడుతుంది, ఏ గ్రహం వల్ల ఏర్పడుతుంది అనేది చూద్దాము. ఇది గురువుతోటి ఏర్పడే యోగం. చంద్రుడి నుంచి గురువు కనుక శుభస్థానాలలో లేకపోతే, అంటే ఈ పాపస్థానాలలో ఉన్నప్పుడు, ఏమిటా పాపస్థానాలు? సో గురువు కేంద్ర స్థానంలో కాకుండా, అంటే చంద్రుడి నుంచి కేంద్రంలో కానీ లగ్నం నుంచి కేంద్రంలో కానీ కాకుండా 6, అంటే చంద్రుడి నుంచి 6వ భావంలో కానీ, చంద్రుడి నుంచి 8వ భావంలో కానీ, చంద్రుడి నుంచి 12వ భావంలో కానీ ఉన్నప్పుడు ఈ శకట యోగము అనేది ఏర్పడుతుంది. మరి దీనివల్ల వచ్చే నెగిటివ్స్ ఏంటి అని అంటే, యూజువల్గా విద్య వస్తుంది, చదువు వస్తుంది, కానీ జీవితానికి ఉపయోగపడదు. అట్లానే డబ్బులు సంపాదించాలనుకుంటారు, బట్ ఓకే మనమే ఎందుకు సంపాదించాలి, ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఎవరో ఒకరు సంపాదించి మనకి ఇస్తారు కదా, దాన్ని మేనేజ్ చేద్దాం మనం అని అనిపిస్తుంది. సో ప్రతి విషయంలోనూ ఏంటంటే తెలివితేటలు ఉంటాయి, కానీ ఏవి వాళ్ళకు ఉపయోగపడవు. అండ్ అట్లానే వీళ్ళ సలహాలు ఎవరికీ రుచించవు. అండ్ వీళ్ళు తీసుకునే నిర్ణయాలన్నీ కూడాను నాకు ఉపయోగపడతాయా అన్నట్టు ఉంటాయి తప్పించి నాకు మంచి జరుగుతుందా అన్నట్టుండవు. సో అందుకే చంద్రుడి నుంచి ఎప్పుడు కూడాను ఈ గురువు 6లో కానీ 8లో కానీ 12లో కానీ ఉండకూడదు. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే యూజువల్గా ఎవరు వీళ్ళని ఇష్టపడరు. అండ్ వీళ్ళ తెలివితేటలన్నీ కూడాను పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టే, అంటే లైక్ హౌ కెన్ ఐ గెట్, బికాస్ గురువు అంటే ధనకారకత్వము. సో ధనాన్ని సంపాదించడం ఎలాగో తెలుస్తుంది, కానీ కష్టపడతారు, బట్ మేనేజ్ చేయడం తెలీదు. అంటే ఫైనాన్షియల్స్ని ఎలా మేనేజ్ చేయాలో అర్థం కాదు, అన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. అట్లానే నేను సంపాదించకపోయినా పర్వాలేదు కానీ నాకు వారసత్వంగానో ఇంకో విధంగానో ఎవరైనా ఇస్తారా, అంటే వేరే వాళ్ళ మనీ గురించి ఎక్స్పెక్ట్ చేయడము. అండ్ మనం సంపాదించే తెలివితేటలున్న దాన్ని ఉపయోగించుకోకుండా నెగిటివ్ వేలో బిహేవ్ చేయడం. ఈ విధంగా ఏంటంటే చంద్రుడి నుంచి గురువు కేంద్ర స్థానము కాకుండా, అంటే లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ కేంద్రం అవ్వకూడదు. అఫ్కోర్స్ ఇప్పుడు నేను చంద్రుడి నుంచి 6, 8, 12లో చెప్తున్నానంటే చంద్రుడి నుంచి కేంద్రం కాదు, బట్ లగ్నం నుంచి అది కేంద్రం అవ్వకూడదు. లగ్నం నుంచి కేంద్ర స్థానం కాకుండా చంద్రుడి నుంచి మటుకు 6లో కానీ 8లో కానీ 12లో కానీ ఉన్నప్పుడు ఇటువంటి ఒక అవయోగం అనేది ఏర్పడుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఈ ధనపరంగాను, బికాజ్ గురువు కారకత్వాలు ఏముంటాయి, ధనము, విద్య, ఈ 2 విషయాలలోనూ ఇబ్బందులు పడడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు ఏమి చేయాలండి అంటే, పర్టికులర్ దశలు జరుగుతున్నప్పుడు కాస్త గురువుల మాట వినడము. అంటే పెద్దవాళ్ళు ఎవరైనా సలహా ఇచ్చి నువ్వు వెళ్ళేది రాంగ్ వే అంటే కాస్త వినాలి, అంతేగాని నాకు నచ్చలేదు నువ్వు చెప్పింది కాబట్టి నేను విన్ను అంటే అవదనమాట. ఆ టెండెన్సీస్ అలా ఉంటాయి. కానీ చేయగలిగింది ఏంటంటే కొంతవరకు దత్తాత్రేయ మంత్రము చేయడము, దత్తాత్రేయ స్వామికి మీరు పూజ చేసుకోవడము, ఇలాంటివి చేయడం ద్వారా ఇటువంటి అవయోగాల వల్ల వచ్చే నష్టంని ఓవర్కమ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే గాయ్స్, ఇది శకట యోగము అండ్ దీని ఫలితం ఏమిటి అనేది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. Bye.